కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. సేమ్ అలాంటిదే. కుక్క కాటు లాంటి ట్రంప్కు చైనా దెబ్బ అయితే కరెక్ట్ అని గ్రహించిన మోదీ గట్టి షాక్ ఇచ్చారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నానుని నిజం చేస్తూ చైనాను చేరదీసి అగ్రరాజ్యం అమెరికాకు గట్టి షాక్ ఇచ్చారు. ట్రంప్ భారత్ను తొక్కేద్దామనుకుంటే చైనాతో కలిసి ఇండియానే అమెరికాకు షాక్ ఇచ్చింది. మోదీ దెబ్బకి ఇప్పుడు అమెరికా అంతా కుయ్యోమర్రో అన్నట్టుగా తయారవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలపై భారత్ ఘాటుగా స్పందించింది. చైనాపై శిక్షణాత్మక చర్యలు తీసుకోకుండా ఇండియాపై 50% వరకు టారిఫ్లు విధించడం ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయమని సొంత అమెరికా దేశం నుంచి ఆరోపణలు వస్తోన్న వేళ మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. లడాక్ సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్ చైనా సంబంధాలు పూర్తిగా గందరగోళానికి గురయ్యాయి. చైనా యాప్లపై నిషేధం, పాక్కు మద్దతుగా చైనా వ్యవహరించడం, ఈ రెండు అంశాలు రెండు దేశాల మధ్య గోడలు కట్టాయి. కానీ తాజాగా భారత్ కొత్త వ్యూహం అనుసరించి చైనాతో మళ్లీ వాణిజ్య బంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనకు రావడం చరిత్రాత్మకమైంది. ఎరువులు, రేర్ మినరల్స్, యంత్ర పరికరాల సరఫరాపై చైనా అంగీకరించడంతో భారత్కి ఊరట లభించింది. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా వెళ్లి ట్రంప్ మద్దతు కోరడం, దానికి ప్రతిఫలంగా ఇండియాపై టారిఫ్లు విధించడం న్యూఢిల్లీని ఆగ్రహానికి గురిచేసింది. దాంతో భారత్ చైనాతో మైత్రిని కొత్త పుంతలు తొక్కించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల మధ్య మోదీ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలిసినందుకు ఆనందంగా ఉంది. గత ఏడాది ఖజాన్లో అధ్యక్షుడు షీ జిన్పింగ్తో నా భేటీ తర్వాత భారత్ చైనా సంబంధాలు పరస్పరం గౌరవం, సున్నితత్వం ఆధారంగా స్థిరంగా ముందుకు సాగుతున్నాయి. టియాన్జిన్లో జరగబోయే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా మా తదుపరి సమావేశానికి ఎదురు చూస్తున్నాను. భారత్ చైనా మధ్య స్థిరమైన నిర్మాణాత్మక సంబంధాలు ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి సంపదలకు కూడా దోహదం చేస్తాయని మోదీ పేర్కొన్నారు.